నమస్కారం అన్న. సంవత్సర పరిపాలన అయింది, ఒక పక్క చూశారు కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? గడప గడపకి ప్రోగ్రామ్స్లో ఎవరన్నా వచ్చారా? ఒక్కరు కూడా రాలేదండి ఇంతవరకు. సంక్షేమ పథకాల లిస్టులో అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి రావట్లేదు? మహిళలకి బస్ అన్నారు, అది రేపు వారంలో మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది అన్నారు, ఇంతవరకు రాలా అది. నెక్స్ట్ పిల్లలకి ఫీజులు రీఎంబర్స్ ఉన్నాయన్నారు, అది లేవు. వైట్ కార్డులు కూడా కొంతమందికి తీసారండి. రేషన్ ఇబ్బందిగా ఉందా? మళ్ళీ డిపోల్లోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది కదా. గతంలో డోర్ డెలివరీస్ ఉండేవి, మరి ఏమంటారు? గతంలో జగన్ ఉన్నప్పుడేమో డోర్ డెలివరీస్కి ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మనం క్యూలో నుంచొని మళ్ళీ పాతకాలం రోజుల్లాగా వచ్చాయి మళ్ళీ. గత 2 రోజుల నుంచి చూస్తుంటే శ్రీకాళహస్తి చూసే ఉంటారు ఘటన. ఏదైతే జన సైన్యానికి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో లేడీ, ఒక డ్రైవర్ని చంపేసి ఏదైతే తమిళనాడు కాలంలో వేశారో అది బాగా వివాదం అవుతుంది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడొచ్చుగా ఈ విషయం పైన? అది వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ కూడా పాపం ఇలాంటివి ఒప్పుకోరు కదా, ఆయన కూడా ఒప్పుకోరు. కానీ అంతవరకు మేము ఆలోచించలేదు లేండి. అది జనరల్గా చూసుంటారు కదా, చూసాం. అదైతే ఆయన మొత్తం కలిపి న్యాయంగా మాట్లాడతానంటారు, న్యాయం అనేది కనిపించలే మాకైతే. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, అందులోనూ జనసేన నాయకుడు ఆయన. పాపం వాళ్ళ మహిళకి సంబంధించి వాళ్ళ తగాదల్లో ఒక అతను బలైపోయాడు. దాని గురించి ఏమంటారు? దాని గురించి మేము మాట్లాడలేము. చట్టాన్ని మన చేతిలో తీసుకోవచ్చా అని జనరల్గా ఏదైనా ఉంటే కేసుల పరంగా ఏదైనా చూసుకోవాలి, కానీ చేసుకోవాలి. ఆయన ముస్లిమ్స్ పరంగా హిందువుల పరంగా చెప్పారు. ఆయన చెప్పినప్పుడు న్యాయంగా అలాగే చేయాలిగా, ఇంతవరకు చేయలేదు. దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇంకొక చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అని ఓడిపోయినా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కూడా జనాల్లోకి వస్తామంటున్నారు. నిన్న గుడివాడలో కూడా ఘటన జరిగింది. హారిక అనే ఉప్పాల జడ్పీటీసీ చైర్మన్గా ఉన్న ఆవిడ ఆపేసి 1 గంట సేపు రోడ్డు మీద హడావుడి చేశారు, అద్దాల బద్దలు కొట్టారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఎందుకంటే జనాల దగ్గరికి కదా వచ్చేది. ఏమున్నాయి, అవి మామూలుగా జరుగుతాయి కదండి, అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది మామూలుగా జరుగుతూనే ఉంటాయి. అది ప్రభుత్వం అలాగే నడుస్తుంటుంది. మేము ఏంటంటే వదిలేసాం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ఏం చేయరు, ఎలా ఉందో అలాగే యాజిటీస్ జరుగుతూనే ఉంటుంది. ఏమంటారు సార్? మరి చూస్తే అమరావతి రైతులేమో భూములేమో గతంలో ఇచ్చి డెవలప్ చేయాలంటున్నారు. ఆయన హైవే, హైదరాబాద్ వెళ్ళే హైవేనే 6 వేనో 4 వేనో చేస్తానన్నారు, ఇంతవరకు చేయలే. ఇంకా ఇప్పుడు ఆయన ఎక్కి కూడా 2 years అవ్వస్తుంది, 1.5 year అయింది. మళ్ళీ ఇంతవరకు పనులే స్టార్ట్ అవ్వాల. ఇంకా అమరావతి అంటారా? ఇంకా అమరావతిది ఇంతవరకు ఏ నామరూపాలు ఏం రాలా, ఎలా ఉన్నాయో ఎక్స్టీస్ అలాగే ఉన్నాయి. మరి ఎలా ఉందన్న? గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేవి కనీసం పడుతున్నాయి 3 సంవత్సరానికి అన్న. నెల వెళ్ళి అప్లై చేయాల్సి వస్తుంది మనం. అది ఆటోమేటిక్గా పడాలి, అది పడట్లా. నెల వెళ్ళి అప్లై చేయాల్సి వస్తుంది బ్యాంకుల్లో. ఇంకా ఆడబిడ్డ నిధి కూడా ఉంది, మహిళలకు ఇవ్వాలి డబ్బులు. పోస్ట్ ఆఫీస్లో కూడా ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. ఆయన చెప్పినన్ని ఇంకా అవ్వలేదండి. అవుతాయి అంటున్నారు, మేము చూస్తున్నాం. మరొకసారి ఇలాగే ఉంటే ప్రభుత్వాలు మరి 4 ఏళ్ళు ఇంకా భవిష్యత్తు ఉంది, ఇట్లాగే కొనసాగితే మళ్ళీ జగన్ గారు వస్తారు ఖచ్చితంగా. చెప్పలేము, వస్తే రావచ్చు. అండి నమస్తే అండి. 1 year పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ అవుతుందని గడప గడపకి ప్రోగ్రామ్స్ పెడుతుంది. ఇటుపక్క మాజీ ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రీకాలింగ్ అంటున్నారు. ఎలా ఉంది? పాత గవర్నమెంట్లో ఎలా డెవలప్మెంట్ లేదో ఈ గవర్నమెంట్లోనూ అలా డెవలప్మెంట్ లేదని అనుకుంటున్నారు పబ్లిక్ అంతా. ఇప్పుడు ఈయన సంవత్సరం అయింది కానీ వచ్చింది ఏమీ లేదు. సూపర్ 6 అన్నారు, అది అవ్వలేదు. అమరావతి డెవలప్మెంట్ అన్నారు, అది అవ్వలేదు. మళ్ళీ అది కాకుండా 40,000 ఎకరాలు కావాలంటున్నారు. ప్రజలు గగ్గోలు పడుతున్నారు. ఈ రకంగా గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చేటట్టు లేదండి పరిస్థితి. సామాన్యులకు భారం, కరెంటు భారం, స్మార్ట్ మీటర్లు అంటున్నారు, ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు బతకడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉంది. దీన్ని బట్టి గవర్నమెంట్ మరి మార్చి ఏదైనా రూలింగ్ చేస్తే తప్ప లేకపోతే ప్రజలకు బతకడం కష్టం ముందు. కాళహస్తి ఘటన ఎలా అనిపించింది సార్? డ్రైవర్ని చంపేసి అలా చేశారంటున్నారు. వాస్తవాలు పర్సనల్ అయినప్పటికీ కూడా బాగా హైలైట్ అయింది ఆ విషయం అనేది. డ్రైవరు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, కారులో చాలామంది కూర్చుంటారు. అలాగని కారులో కూర్చున్న వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? పెట్టరు కదా. డ్రైవర్ మీద పెట్టవచ్చు కేసు, కారు సీజ్ చేయొచ్చు. అది రాంగ్. వాళ్ళు కూడా మరి పోయినసారి గోదావరి పుష్కరానికి 23 మంది 29 మంది చనిపోయారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని ఆయన మీద కూడా కేసు పెట్టవచ్చు కదా, మరి పెట్టలేదు కదా అప్పుడు. నిన్న చూసుకుంటే సార్, మొన్న సాయంత్రం కూడా శ్రీకాళహస్తి ఘటన, ఎవరైతే ఉన్నారో కోటా వినుత గారు వాళ్ళ డ్రైవర్ని చంపేసి కాలువలో పడేశారు. చూస్తేనేమో పర్సనల్ ఇష్యూస్ అంటున్నారు, ఒక పక్క చూస్తే మరి స్పందించలేదు ఉప ముఖ్యమంత్రి గారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడమే కానీ ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ లేదండి.
ఎవరైతే యాక్టివ్ పర్సన్ ఉంటారో టీడీపీ కానీ వైసీపీ కానీ ఆ లోకల్ ఉన్న ఫ్రాక్షన్స్కి ఆయన చంపుకోవడమే సరిపోతుంది కానీ ఆయన చంపితే ఈ పార్టీకి వచ్చే లాభం లేదు, ఆయన బతుకున్న ఆ పార్టీకి వచ్చే నష్టమూ లేదు. కాబట్టి సంస్కృతి మారిపోతుంది రాజకీయాలు. సార్ జడ్పీ చైర్మన్ పదవిలో ఉన్న హారికారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో గుడివాడ నియోజకవర్గంలో ఈ గడప గడపకి ప్రోగ్రామ్కి వెళ్తున్నారు వైసీపీ నేతగా. మరి చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది? ఆవిడని కూడా అడ్డగించారు, కారు అద్దాలు బద్దలు కొట్టారు. ఒక పక్క చూస్తే వాళ్ళ హస్బెండ్ కూడా భయాందోళనకు గురయ్యారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఘోరంగా ఉందండి ఇది రాజకీయాలు. ఎందుకంటే కూడా జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు నీ పార్టీలో వచ్చి చేరుతామన్నా రిజైన్ చేసి వచ్చి చైర్మన్ ఎవడు. ఇప్పుడు వీళ్ళు అలా కాకుండా అందరిని కొనేసుకోవడం, తీసుకోవడం, గవర్నమెంట్ మార్పించుకోవడం. అలా కార్పొరేట్లో ఉండండి, ఎమ్మెల్యేలో ఉండండి, అందరిని కొనుక్కోవడం, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ పార్టీలో కలుపుకోవడం, పదవులు ఇవ్వడం జరిగిపోతుంది. ఇది కరెక్ట్ రాజకీయం కాదని మా అభిప్రాయం అండి. గుడ్ మార్నింగ్. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన రాష్ట్రంలో ఎలా ఉంది? గడప గడపకి ప్రోగ్రామ్స్ పెట్టి నాయకులు వస్తున్నారు. మాజీ ప్రభుత్వ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రీకాలింగ్ అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ కంపారిటివ్ విత్ లాస్ట్ ఇయర్, అంటే లాస్ట్ ప్రభుత్వం, అప్పుడు వాళ్ళు చేసే పథకాలు అమలు చేసిన వాళ్ళు చేశారు, వీళ్ళు చేసేవి వీళ్ళు చేశారు. బట్ 1 ఇయరే అయింది కాబట్టి ఇంకా మనం కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ వీళ్ళు ప్రభుత్వ అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రం లోడ్ బడ్జెట్లో ఉంది. అది ప్రజలకు తెలిసింది. కొన్ని అనేవి బయటికి తెలియవు, ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేవి. 1 ఇయరే అయింది కాబట్టి అన్ని సర్దుబాట్లు రాష్ట్ర మంత్రివర్గం కానీ ప్రభుత్వానికి ప్రజల మధ్య కొంచెం సమన్వయం అవన్నీ జరగాలి. కాబట్టి కొంచెం మనం టైం ఇస్తే సెకండ్ ఇయర్ నుంచి అర్థమవుతుంది అసలు ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని కరెక్ట్గా అమలు చేస్తుందా లేదా, ఎట్లాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రతి అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది. అంటే ప్రజలు కూడా ఏంటంటే ఎవరో చెప్పింది నమ్మకుండా, సో సరైన లెక్కలు అనేవి ఇప్పుడు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క విధంగా ప్రచురిస్తుంది. సో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది. దాన్ని బట్టి మనం తెలుసుకుని అప్పుడు రియాక్ట్ అయితే మంచిది అని చెప్పేసి. అమరావతి గురించి ఏమంటారు సార్? అమరావతి త్వరితగతిన పూర్తయితే మళ్ళీ ఒకసారి ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. రైతులు గతంలో ఇచ్చిన భూములు కనుక డెవలప్ చేస్తే మేము ఇవ్వడానికి రెడీ అంటున్నారు. అది కరెక్టే. ఆల్రెడీ ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నారు, వెరీ గుడ్. ముందు వాటిలో కొంచెం డెవలప్మెంట్ జరిగి కనబడితే రైతులు ఆటోమేటిక్గా ఇవ్వడానికి ముందుకు వస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రత్యేక రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. అండ్ అమరావతిని ఒక రాజధానిగా ఎంచుకున్నప్పుడు రాజధానికి ఉండాల్సిన ఏవైతే ఫెసిలిటీస్ అవన్నీ గవర్నమెంట్ అనేవి త్వరితగతిన పూర్తి చేయాలి. సో అవి లాస్ట్ టైం జరగలేదు, ఈసారి చేస్తారేమో అనే ఒక హోప్ ఉంది. జనరల్గా ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చూస్తే ప్రతి విషయంలోనూ ఎంటర్టైన్మెంట్ విషయంలో గాను పర్టికులర్గా ఇప్పుడు చెప్పాలి, పిల్లలకి సాయంత్రం పూట వెళ్ళాలి, అలా బయటకు వెళ్ళి కూర్చోవాలి, ఆడుకోవాలి. ఒక పార్కులో పర్టికులర్ ఒక మంచి పార్క్ కానీ ఒక జూ కానీ ఇటువంటివి చూసుకుంటే కూడా ఎక్కడ కూడా అమరావతిలో లేవు. అది రావాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఇంకొక 1 ఇయర్. ఏదైతే కౌంటర్ రీకౌంటర్ చర్యలు ప్రతి చర్యలకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి రెండు ప్రభుత్వాలు. వాళ్ళు కాదంటే వీళ్ళు అవునా ఉండవు, లేకపోతే గొడవలకు దిగడం. నిన్న శ్రీకాళహస్తి ఘటన చూశారు. సొంత నియోజకవర్గంలో అయిన ఆవిడ కోట వినుత గారు డ్రైవర్ చంపేశారంటున్నారు. వాళ్ళకే పట్టలేదు, కూటమి ఇంకో నాయకుడు ఇలా చేశారని వాళ్ళు. ఎలా ఉంటుంది సార్? అంటే ఈ సమన్వయం ఎందుకు లోపిస్తుంది? విషయం ఏంటంటే ఇంటర్నల్ రాజకీయాలు ఒకరికొకళ్ళు కక్ష సాధింపు చర్యలు కాకుండా జరిగాయా లేదా అనేది పైకి మనం మాట్లాడుకోవచ్చు. ఇంటర్నల్గా ఏం జరిగినాయి అనేది అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవాడు తెలుస్తుంది, అందులో ఇన్వాల్వ్ అయినవాడు తెలుస్తుంది. అవి అసలు విషయాలు ఎప్పుడు కూడా హైడ్ అండ్ సీక్లోనే ఉంటాయి, అవి బయటికి రావు. నిన్న గుడివాడలో చూసిన అదే ఘటన. జడ్పీ చైర్మన్ పదవిలో ఉన్న వాళ్ళు ఇలా ప్రచారానికి వెళ్దామని గడప గడప ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ కూడా అడ్డుకున్నారు, కారు అద్దాలు పగిలినాయి. వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు అందులోనే. మేడం గారు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పడం జరిగింది. ఏమైతే ఒక వదిలేయచ్చు కదా, వాళ్ళ తీరు మీద వాళ్ళు వెళ్తూ అడుగుతూ ఉంటారు కదా, ఏమవుతుంది అలా? అదే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒకళ్ళ మీద ఒక్కటండి. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా లేకుండా ఎప్పుడు కూడా అధికారం ప్రతిపక్షం రెండు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారానికి సపోర్ట్, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ అలా ఇద్దరు కలిసి సమన్వయంతో వెళ్తేనే రాష్ట్రం. మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే లైక్ అమెరికా ఇలాంటి కంట్రీస్లో వాళ్ళు ఏంటంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా సరే దే విల్ సపోర్ట్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆల్రెడీ వార్లో ఉంది, బట్ వాళ్ళ ప్రతిపక్షం ఎంత బాగా నేత్యాన్ని సపోర్ట్ చేస్తుంది. నువ్వు ప్రతిపక్షం అని కాదురా, అధికారం అని కాదు,
అండ్ మంచి జమిలీ ఎన్నికలు ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మోడీ గారు అంటున్నారు. ఒక పక్క ఉండకపోవచ్చు అనేది ఇంకొక వాదన. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా మంచి ఆలోచన. దానివల్ల ఏంటంటే ఖర్చు అనేది చాలా తగ్గుతుంది. అండ్ ఇన్నిసార్లు ప్రజలు కూడా ఓటేయాలా, మళ్ళీ ఓటేయాలా, వెళ్ళాలా అనేది లేకుండా ఒకేసారి అనేది అదొక మంచి రియల్లీ ఇట్స్ అ గుడ్ వన్. ఆ జమిలీ ఎలక్షన్స్ అనేవి దానివల్ల అంతా కొన్ని రాష్ట్రాల ఎఫెక్ట్ ఉంటుంది, కానీ పర్టికులర్గా ఈ రాష్ట్రాలని చెప్పేసి మెన్షన్ చేయలేము. ప్లస్ అండ్ మా యొక్క సూచన ఏంటంటే అధికారంతో ప్రతిపక్షం, ప్రతిపక్షంతో అధికారం, ఎవరైనా కాదు. సో సమన్వయం. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కొన్ని సలహాలు ప్రతిపక్షంలో అమలు చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవచ్చు, తప్పులేదు, వెరీ గుడ్. వాళ్ళ ప్రవేశపెట్టిన పథకం మంచిది, ఎలా అమలు చేశారు, దాన్ని ఎలా సక్సెస్ చేశారు, దానిలో లోటుపాట్లు ఏంటి, తప్పే లేదు. ఇప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటంటే G20 సమ్మిట్ అప్పుడు, బికాజ్ ఎందుకంటే నేను ఈ అవేర్నెస్ బాగా ఉంది నాకు, అందుకని నేను మాట్లాడుతున్నా. G20 సమ్మిట్ అప్పుడు చాలామంది తెలియని విషయం, ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబుని పిలిపించి ఆ G20 సదస్సులో ఎవరైతే సెంట్రల్ సంబంధించిన అధికారులు పార్టిసిపేట్ చేస్తున్నారో, వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారో దాని గురించి చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ తీసుకోమని, బికాజ్ ఈజ్ గుడ్. ఆ విషయంలో మెచ్చుకో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంలో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి. అట్లా అప్పుడు చంద్రబాబు అధికారంలో లేడు, బట్ మోడీ కాల్డ్ హిమ్ బికాస్ ఆఫ్ దట్ ఈజ్ అ వెరీ గుడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో లైక్ అది హిడెన్ అనమాట, కొన్ని న్యూస్ పేపర్స్లోనే వచ్చింది, వెరీ రేర్. సో లైక్ దట్ అధికారం ప్రతిపక్షం కలిపి పనిచేస్తే రాష్ట్రం ముందుకు, ఎవరి లక్ష్యమైనా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాల్సిందే కదా. మరి ఏంటి మరి పరిస్థితి చూసుకుంటే సంవత్సరం పరిపాలన అయింది, ఎలా ఉంది చూస్తే అన్నీ కూడా అభివృద్ధి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కదా, ఏమంటావు? నెంబర్ 1 అంటాం. ఆయన ఎప్పుడు ఇవాళ కాదు, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన 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 పరిపాలన చాలా బాగుంటుంది. మరి అభివృద్ధి చేయగలడు అయినా వచ్చే 4 ఏళ్లలో? ఏమో తర్వాత సంగతి అంతా భగవంతుడి దయ, అదంతా ఏమి చేయలేం మనం బాబు. చిన్న పోలవరం అమరావతి గురించి ఏమంటారు? త్వరితగతిన అయితే బాగుంటుంది ఈ రెండు కూడా. మరి అబ్బా అమరావతి ఎలా ఉంటుంది మరి? డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయా? కొంతమంది కలితాయి కదా నానా, కొంతమందికి అయినా ఇస్తారు కదా. అది రైతులు ఏమంటున్నారంటే మళ్ళీ ఈసారి ఇంకోసారి భూసేకరణ అని వీళ్ళు అడిగారు. రైతులు ఏమంటున్నారంటే గతంలో 33,000 ఎకరాలు ఇచ్చాం కదా, అది ముందు అభివృద్ధి చేస్తే నెక్స్ట్ ఇవ్వడానికి మాకు ఇబ్బంది లేదు, మీ ప్రభుత్వం ఉన్నదని నమ్మకం ఇస్తే కనుక మేము ఏమీ చేయలేము, ముందుకు రాలేమంటున్నారు వాళ్ళు. అవును, మరి ఈయన దమ్ము ఎవరో ముఖ్యమంత్రి గారు దమ్ము ఉండాలి మెయిన్. వాళ్ళ ఇస్తానికి ఏమో బాధ లేదు, ముందు ఇచ్చారు మళ్ళీ ఇస్తామంటున్నారు, మరి ఆయన దమ్ము కావాలి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఒక మద్దతు తీసుకుని మళ్ళీ భూసేకరణకి కొంచెం సమయం ఇస్తామని వెనక తగ్గారు. ఇప్పుడు ఎందుకంటారు మరి? ఆయన కూడా పనితీరులు ఎలా ఉన్నాయి, ఆయన కూడా మరి వీటి మీద ఉంటున్నారు ఎక్కువ శాతం. ఏమో మరి పవన్ కళ్యాణ్ గారు నేను వినలేదు ఇప్పటికి, ఏమండే, ఎందుకంటే ఆయన సినిమాలో కూడా మెగా పవర్, రాష్ట్రంలో కూడా ఆయన గురించి టీడీపీ వచ్చింది వాస్తవం. పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు లేడు వాస్తవం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నేను 2.0తో ప్రజల్లోకి వస్తున్నాను, ఈ ప్రభుత్వాలు కలబోలి కబుర్లు చెబుతున్నాయి, సరిగ్గా సేవ చేయట్లేదు అంటున్నారు, పథకాలు కూడా అరకొరగానే ఇస్తున్నారు, 2027లో జమిలీ ఎన్నికలు ఉన్నాయి, నేనే వస్తానంటున్నాడు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు. జగన్ గారు అసలు ఆయన దమ్ము ఉంది అబ్బాయి, రావడానికి ఛాన్స్ లేదు ఎవరు. ఎందుకంటే వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి చర్చాగం తీసేసుకుంటారు, మరి మధ్యలో రావడానికి అవకాశం లేదు ఆయనకి. అది మోడీ గారు ఏమంటే ఎవరు వచ్చినా ఆదరిస్తారుగా, మరి అటు ఇటు చూసుకుంటే ఆయన స్వార్థం చూసుకోవడానికి రేపు సీట్లు ఎవరు అంటారా? రేపు ఎంపీ సీట్ల కోసమైనా నేను ఎక్కువ ఇస్తానంటే మళ్ళీ ఆయన ఇటు కాలేదా? అవును అవును, ఎంపీ సీట్లు అయినా మరి కావాలిగా ఆయనకి. ఒకవేళ భవిష్యత్తు ఎలా ఉంటుందో. అయితే రాష్ట్రం ఏమో టీడీపీ అబ్బాయి అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.